నాకు తెలిసి ఈ ప్రపంచ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం అనుకోవాలండి, ఒక అమెరికా అధ్యక్షుడిని ఐసోలేట్ చేయడం అంటే ఒంటరి వాడైపోయి ఎవరితో మాట్లాడాలి, ఎవరు నా మిత్రులు, ఎవరు నా శత్రువులు, ఎవరితో కలిస్తే ఏమవుతుంది తెలియని ఒక గందరగోళములో డొనాల్డ్ ట్రంప్ని మీరు చూడవచ్చు. అంటే అతనికి ఒక ఎజెండా ఉంది, దాన్ని చేసుకుంటూ పోతూ ఉంటాడు, అది అతని వ్యాపారం. కానీ వరల్డ్ లీడర్స్ను మీరు కలవాలి అన్నప్పుడు ప్రతి ఒక్క దేశము ఇంపార్టెంట్ కదండి. అది మనం ఏం మాట్లాడుతున్నాము, ఫ్రాన్సులో మీకు G7 సమ్మిట్ అన్నప్పుడు ఇదే మామూలు విషయం కాదు కదా. అలాంటిది అక్కడ ఎవరెవరు ఉంటారు? ఇప్పుడు కెనడా యొక్క ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు ఇంటర్నేషనల్ మీడియాలో, ఆ ఇంటరాక్షన్లో అంటున్నాడు, ఒకప్పుడు G7 అంటే ఆల్ 7 పవర్ఫుల్ కంట్రీస్, ప్రపంచాన్ని పరిపాలించే దేశాలు అని మాట్లాడేవాళ్ళము. ఇవాళ అలా లేదండి. ఎందుకంటే భారత్ యొక్క ప్రధాని మోదీ గారు ఇక్కడే ఉన్నారు, బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు, అలాగే గల్ఫ్ దేశాలకు సంబంధించిన లీడర్స్. సో వీళ్ళందరూ ఉండడంతో ఈ G7 సమ్మిట్ అనేది ఇలా జరుగుతుంది. వీళ్ళు ఎవరూ లేకుండా మీకు ఇది ఒక ఫ్లాప్ షో. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ రావడము ప్రతి ఒక్క నాయకుడిని టార్గెట్ చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ ఏం జరిగింది అక్కడ, ఈ నాయకులు ఇతన్ని టార్గెట్ చేయడం. పోయిన వీడియోలో కూడా మాట్లాడని ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఎలాగ ట్రంప్ని అవమానించాలో ఆ లెవెల్లో. ఇక యూకే యొక్క ప్రధానమంత్రి స్టార్మర్ అయితే డొనాల్డ్ ట్రంప్ నేను కలవను అన్నాడు. వెళ్ళారు, హలో అన్నారు, బైలాటరల్ మీటింగ్ ఉంది, నో అన్నాడు ట్రంప్. నో, నేను ఇతన్ని కలవను అంటే కోపం, అలగడం. ఇది G7 సమ్మిట్లో మనము చూసిన విచిత్రం అండి. నాకు తెలిసి ఫస్ట్ టైం ఇలాంటి వ్యవహారాలు. అడిగితే చూడండి ఏమంటాడు, మేము ఈరాన్పై అంత పెద్ద యుద్ధము చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము, ఈరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు అని. కానీ మిత్ర దేశాలు అనిన వాళ్ళు ఏటి, యూకే అనండి, ఫ్రాన్స్ అనండి, వీళ్ళు ఎవరూ కూడా మాకు సహాయానికి రాలేదు, వాళ్ళ మిలిటరీ బేసెస్ కూడా మాకు ఇవ్వలేదంటే డియాగో గార్సియా గురించి మాట్లాడుతున్నాడు. ఈరాన్ వాళ్ళు అక్కడ దాకా కూడా దాడులు చేశారని వార్తలు. సో ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఇది నాటో యుద్ధము కాదు కదా, మీరు మీకోసరము చేసుకుంటున్న యుద్ధాలలో మేము ఎందుకు నష్టపోవాలి, మా విమానాలు మా ఓడలు ఎందుకు, ఆల్రెడీ యుక్రెయిన్లో పెట్టి నష్టపోయి అడుక్కు తినే పరిస్థితిలో ఉంది యూరోప్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక యుద్ధము అంటే మా వల్ల కుదరదు, మా డబ్బు, మా బడ్జెట్లు, మా ఆయుధాలు సర్వము మేము యుక్రెయిన్కి ఇచ్చేసాము కదా. ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. దాంతో డొనాల్డ్ ట్రంప్కి కోపం. సో యూకే ప్రధానిని కలవను, మాట్లాడను, బైలాటరల్ మీటింగ్ లేదు అనేసాడు. సరే అయిపోయింది. తరువాత చూడండి అసలు ఇతను ఏం ఆలోచిస్తున్నాడు. మీకు ఇజ్రాయెల్ గురించి ఇలాగా ఎవ్వరు ఎప్పుడు మాట్లాడరండి. నేను లేకపోతే, ఫస్ట్ అమెరికా అన్నాడు, ఆశ్చర్యం, అమెరికా లేకపోతే, నేను లేకపోతే ఇవాళ ఇజ్రాయెల్ భూస్థాపితం అయ్యేది. 100% వాళ్ళు గ్రౌండెడ్ అంటే వాళ్ళు సర్వనాశనం అయిపోయేవాళ్ళు. మేము కాపాడాం, ఏది ఇజ్రాయెల్ని అమెరికా కాపాడింది అని చెప్తున్నాడు. అంటే ఇతనికి చరిత్ర తెలియదు, మూలాలు తెలియవు. అసలు మానవ జాతిలో మీకు యూదులు అంటే ఎవరివేవి, స్వయాన అల్లుడు ఒక యూదుడు. ఇప్పుడు ఇది ఎలా చెప్తారండి, అమెరికాను పరిపాలించేది ఇజ్రాయెలే కదా, యూదులే కదండి. ఏ ఒక పెద్ద కంపెనీ అయినా తీసుకోండి, ఫౌండర్ ఎవరు అంటే ఒక జ్యూవే ఉంటాడు కదా. సో అలాంటప్పుడు ఇజ్రాయెల్ని ఇలా టార్గెట్ చేయడం. న్యూయార్క్లో విడి ఎక్స్చేంజ్ ఉంటుందండి, మీకు ప్రపంచంలో టాప్ మోస్ట్ కంపెనీస్ అంతా వీళ్ళే రన్ చేస్తారు ప్రపంచాన్ని. అలాంటిది ట్రంప్ ఇజ్రాయెల్ భూస్థాపితం అయిపోయేది నేను లేకపోతే అంటే, మీకు అక్కడ ఉండే బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడండి, ట్రంప్కి ఈరాన్ మధ్య ఇది ఒక పీస్ డీల్, నాకు దీనికి సంబంధమే లేదు, ఈరాన్ ఇవాళ కూడా నా శత్రువు, ఈరాన్పై మాకు ఎజెండా ఉంది, ఈరాన్ ఏం చెయ్యాలో అదే చేస్తాము, క్లియర్గా చెప్తున్నాడు. అయిపోయిందా? అంటే మనము యూకే అన్నాము, ఇజ్రాయెల్ అన్నాము, భారత్. ఇక్కడ మోదీ గారిని గమనించారు అనుకోండి, మోదీ గారి యొక్క కార్ డిప్లొమసీ అని మాట్లాడతాం.
అలాగే ఎయిర్పోర్ట్ డిప్లొమసీ, తనకు ఇష్టమైన నాయకుడు వచ్చినప్పుడు ఈయన ఎయిర్పోర్ట్కే వెళతాడు, ప్రోటోకాల్స్ను బ్రేక్ చేస్తాడు. అలాంటిది హగ్ డిప్లొమసీ అని ఒకటి ఉంది. తనకు నచ్చిన నాయకులు ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళను ఇలాగా కౌగలించుకోవడం, ఇష్టమైన వాళ్ళైతే. సో హగ్ డిప్లొమసీ. ఎవరైతే తనకు నచ్చలేదో, ఫార్మల్ మీటింగ్స్ ఉన్నాయో, జస్ట్ హ్యాండ్ షేక్. సో మొన్న చూసారు అనుకోండి, G7లో డొనాల్డ్ ట్రంప్ని చూసి మామూలుగా ఒక హ్యాండ్ షేక్, ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఒకసారే. అంటే ఏంటి, అమెరికాతో మాకు సత్సంబంధాలు లేవు, క్లియర్గా మోదీ గారు చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇజ్రాయెల్ లాగా డైరెక్ట్గా అమెరికాను మనం తిట్టలేమండి. ఎందుకంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్. అమెరికా భారత్ అన్నప్పుడు ప్రతిదీ ఇంటిగ్రేషన్ ఉంటుందండి, విడగొట్టి మీరు చూడలేరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న యూట్యూబ్ అమెరికా వాళ్ళదే. సో నేను సెర్చ్ చేస్తున్న గూగుల్ అమెరికా వాళ్ళదే. మా ఎడిటర్ గారికి నేను పంపిస్తున్న వీడియో జీమెయిల్, అమెజాన్లో మీరు ఆర్డర్స్ పెట్టుకుంటారు. ఈ కామర్స్ కంపెనీస్లో 70% మీకు అమెరికా వాళ్ళదే. సో అమెరికా లేని భారత్ను ఊహించుకోలేరు, భారత్ లేని అమెరికాను మీరు అసలు ఆలోచించనే లేరు. ఎందుకు, అమెరికా యొక్క టాప్ మోస్ట్ కంపెనీస్ని అంతా కూడా మన వాళ్ళే రన్ చేస్తున్నారు. మీకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీకు అమెరికా డబ్బు భారత్లోకి వస్తుంది. వేల ఎకరాలలో వాళ్ళు ఇక్కడ భూములు కొంటున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, లక్షల మంది మన వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇదే పరిస్థితి అమెరికాలో కూడా. కాబట్టి అమెరికాను డైరెక్ట్గా భారత్ తిట్టడము అనేది ఉండనే ఉండదు. కానీ ఆ కోపాన్ని మోదీ గారు ఎలా చూపించారు అంటే, జస్ట్ ఒక హ్యాండ్ షేక్, ఒక నవ్వు నవ్వడము, వెళ్ళి కూర్చోవడం. అంటే G7 సబ్మిట్ ఫ్రాన్స్లో చూసారనుకోండి, ఏ ఒక దేశము కూడా డొనాల్డ్ ట్రంప్ని, అమెరికాను గౌరవించాలి, ఇతన్ని రెస్పెక్ట్ చెయ్యాలని ఎవ్వరూ అనుకోలేదు. టోటల్గా వ్యవహారం అంతా ఇలాగే నడిచింది. ఫైనల్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్, చెప్పాను కదా, ట్యాక్స్ 3% ట్యాక్స్, ట్రంప్కి ఇక బగ్గుమనింది. అంటే నేను చెప్తే వినరా, నేను యుద్ధము అంటే మీరు ఎవరు పాలు పంచుకోవడం లేదు, అడిగితే ఫ్రెండ్లీ కంట్రీస్ అంటారు. ఇవాళ మా మీదే ఇంతలాగా ట్యాక్సులు విధిస్తున్నాం, మరి నువ్వు విధించావు కదా. భారత్పై 50% అంటే మేము ఎంత నష్టపోయాం. ఇవాళ ఒక ఫ్రాన్స్ 3% ట్యాక్స్ అంటే నువ్వు బాయిల్ అయిపోతున్నావు, ఉడికిపోతున్నావు. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక్కసారి ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకుంటే తక్కిన యూరోప్ యూనియన్ దేశాలందరూ ఫాలో అవుతారండి, అదే చేస్తారు. సో అడిగితే ముందు ఫ్రాన్స్ని అడుగు, ఎవరు అడగలేరు. యూరోప్ యూనియన్లో ద స్ట్రాంగెస్ట్ కంట్రీ, అంతే కదండి. కాబట్టి ఎవరు అతని దగ్గరికి కూడా వెళ్ళడం లేదు, హలో హలో అనడము, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడము, వాళ్ళు మాట్లాడుకోవడం, టోటల్గా ఐసోలేట్ చేసేసారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి అర్థమైంది, నువ్వు అమెరికా అధ్యక్షుడివి, నీకు ఒక విలువ ఉంటుంది, ఆ విలువను నువ్వు కాపాడుకోవాలి. ఎలా పడితే అలా ప్రవర్తించడము, ఎలా పడితే అలా మాట్లాడడము కరెక్ట్ కాదు. ఇంతకాలము నువ్వు ఇదే చేసేవు, ఇప్పుడు నీ మిత్రులంతా నీకు దూరం అయిపోయారు. సింపుల్లీ నీ అరగెన్స్ వల్లే నువ్వు ఈ స్టేజ్కి లాభాలు గడిస్తున్నావు, కంపెనీలు ఎదుగుతున్నాయి, బిల్డింగ్లు కడుతున్నావు. కానీ ప్రజల మధ్య, ప్రపంచము మధ్య నీకు ఏ వాల్యూ ఉంది? సో అమెరికా అధ్యక్షుడిగా చరిత్రలో నువ్వు ఎలా మిగిలిపోతావు? ట్రంప్ ఎంత సంపాదించాడని ఎవరో ఆలోచించారండి. ఇతను ప్రపంచము కోసము ఏం చేశాడు ఇదే ఆలోచిస్తారు. ఆ జ్ఞానము ఇతనికి లేకపోవడంతో G7లో ఆబాసు పాలయ్యాడు. ప్రతి వాళ్ళు ట్రంప్ని చీకొట్టడమే. సో అలాంటి ఒక అమెరికా అధ్యక్షుడు నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు చూసారా? G7లో ట్రంప్కి ఏం జరిగింది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.